నమస్కారము. నేను మాది బొల్లారం విలేజ్. నేను 20 సంవత్సరాల నుంచి గ్రామదీపికగా పనిచేస్తున్నాను. అప్పుడు ఇందిరాకాంతి పథకంలో పనిచేశారు కదా అని చెప్పారు. మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఐకేపీ అని చెప్పారు. సరే ఐకేపీలో చేసినాము, ఇందిరాకాంతి పథకం చేసినాము. ఇప్పుడు సెల్ఫ్ ఉద్యోగులా మీరు సెల్ఫ్లా అని ఇట్లా అడుగుతుర్రు. సరే అయినా కానీ 10 మంది సభ్యులను కూర్చుండబెట్టి వాళ్ళకు నచ్చ చెప్పి వాళ్ళను ఒక్కొక్క రూపాయి పొదుపు చేసుకోమని లక్షలు వాళ్ళకు పొదుపు చేసి పని చేయాలి. ఇవన్నీ చేయాలి. బ్యాంక్ లింకేజ్ సుతా మాకు టార్గెట్. ఒక చిన్న విలేజ్లో 4 సంఘాలు ఉండే నేను జాయిన్ అయినప్పుడు. ఇప్పుడు అట్లాంటి 15 సంఘాలు అయినాయి. 15 సంఘాలలో 160 మంది ఉన్నారు. 60 మందికి సుతా వాళ్ళకి బ్యాంక్ లింకేజ్ టార్గెట్ నాకు 80 లక్షలు వస్తుంది. ఆ 80 లక్షలు ఒక సంఘ సభ్యురాలు తీసుకోకుండా కానీ ఎందుకు తీసుకోదమ్మా, నువ్వు ఇయ్యాలి, నువ్వేం పని చేస్తున్నావు అక్కడ అని ఇట్లా మాట్లాడతారు. మా సీసీ మా పై వాళ్ళందరూ ఇట్లే మాట్లాడతారు. సరే అని వాళ్ళని బుదిరికిచ్చి వాళ్ళకు బ్యాంక్ లింకేజ్ ఇప్పిస్తాం. ఒక్కొక్కరికి 20 లక్షలు కాదు అని అంటే 10 లక్షలు తీసుకుంటాం మన సభ్యురాలని అంటే ఎందుకమ్మా మీరు 20 లక్షలు తీసుకోవాలని మాకు టార్గెట్ చేసుడు ఇట్లా. సరే అని అట్లా ఇప్పించినాం. అవన్నీ చేసిన 250 రూపాయలని ఇప్పుడు వాళ్ళకు లోను ఎంత అవసరం ఉంటుందో వాళ్ళు తీసుకుంటారు కదా. ఇప్పుడు ఎక్కువ ఇప్పిస్తే మరి ఎవరు కడతారు? అది కట్టపోతే ఎవరు బాధ్యులు? కట్టపోతే VYL బాధ్యత. VYL కట్టియాలి. అప్పుడు నువ్వు ఇప్పించినావు కదమ్మా, ఇప్పుడు నువ్వు వసూలు చేయ వాళ్ళ దగ్గరికి అని మామిన్నే మళ్ళీ ఆ బాధ్యత సుధా మామిన్నే చేస్తారు ఇవన్నీ. కాబట్టి ఏంటంటే ఈ టార్గెట్ ప్రకారం దేది ఒక మేము లాటరీలో సర్వే మేమే చేసాడు. విలేజ్లో నేను జాయిన్ అయినప్పటి అప్పటి మేమే లాటరీలో సర్వే చేసాడు. గ్రామ పంచాయతీ దగ్గరకు పోయి నిలబడితే మీరు సీఏనా, మీరు ఏం చెప్తారు, సీఏ గిదేనా, మీ మహిళా సంఘం గిదేనా అని గుర్తింపు లేదు మాకు. ఒకటి సీట్ ఇస్తారా, ఒకటి కుర్చీ ఇస్తారా? ఇయ్యారు. సీటు అన్నది ఆశాకి ఇస్తారు, అంగన్వాడికి ఇస్తారు, కానీ మహిళా కుర్చీ లేదు అక్కడ, ఏం లేదు. మహిళా సంఘాల వాళ్ళు అత్తురా అక్కడ మీటింగ్ ఉందన్నట్టు గాలే కదా మహిళా సంఘ పుల్లని అంటారు. చీరలు వంచాలేది మేమే, చీరలు వంచాలి మేమే, ఇందిరమ్మ చీరలు వంచాలి. సంఘంలో ఉన్న వారికి ఇవ్వాలి, సంఘంలో లేని వారికి అందరికి ఇవ్వాలి మేమే. ఇవన్నీ మేమే చేస్తాము. కాకపోతే మాకు జీతం అనే వరకు మా సీసీలైనా మా పై సార్లైనా కానీ ఏందమ్మా అని అంటారు. మరి ఈ 5,000 రూపాయలకు మాకు కడుపు నిడతలేదు. మా పిల్లలు ఉన్నారు, నిత్యావసర సరుకులు 5,000 సరిపోతలేవు మాకు. కాకపోతే ఏంటంటే మాకు కుటుంబం ఉంది. మా కుటుంబంలో ఒక రోజుకు పనికి పోతే 500 రూపాయలు వస్తున్నాయి. కనీసం 15,000 వస్తున్నాయి. 15,000లో 10,000 ఇవ్వమన్నా కానీ మాకు ఇవ్వలేరు ఈ ప్రభుత్వం, ఏది చేయలేరు. కాబట్టి మాకు ఏంటంటే ఇప్పుడు మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, హెచ్ఆర్ పాలసీ వేయాలి, కనీస వేతనం 20,000 ఇవ్వాలని సీతక్క గారిని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే ఇంకో పని చేసుకోలేరు, ఇది పైసలు సరిపోతలు, అదే కదమ్మా. వేరే పని లేదు. పొద్దుగాల 9 గంటలకు సంఘం కాడికి పోతామని అంటే సంఘం కాడ ఒక సభ్యురాలు కూర్చున్నదంటే రా ఏమై మా సంఘం చేయవా, మాకు బ్యాంక్ లింకేజ్ ఎప్పుడు ఇస్తావు అని అంటారు. ఒకవేళ మేము కాదు రేపు పోదామంటే సీసీ సార్కా ఏపీఎం సార్కా ఫోన్ చేసి ఎందుకమ్మా నువ్వు వాళ్ళకి బ్యాంక్ లింకేజ్ ఇప్పిస్తలేవట అని ఇట్లా ఫోర్స్ చేస్తారు. 24 hours వాళ్ళతోనే ఉండాలి, సంఘాల బుక్కులు రాసుకుంటూనే ఉండాలి. ఇవే పనులు చేసుకుంటే మేము ఉంటేనే వాళ్ళకు, కానీ మాకు కడుపు నిండదు. కనీసం ఆరోగ్య భద్రత ఇప్పుడు ఏమన్నా అయినా మీకు ఏం పాలసీ ఉండదు, ఏ పాలసీ లేదు మాకు, ఏ పాలసీ లేదు. వట్టిగా సుంకరోళ్ళు నయ్యముగా సుంకరైన వచ్చింది అయ్యకు పాపం తింది ఇదని అంటారు. కానీ మేము పోతే మాకు గ్రామ పంచాయతీ కొడుకు అట్లా విలువ లేదు, పైసలు లేదు, విలువ లేదు, ఏం లేదు. ఏదో ఇట్లా ఉన్నామంటే ఉన్నాం. ఓకే, ప్రభుత్వానికి మొత్తానికి ఏం చెప్పాలనుకుంటారు? ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటే మాకు కనీస వేతనం 20,000 కావాలి, హెచ్ఆర్జీ పాలసీ వేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అయితే మేము సంఘాల కాడ కూర్చున్నప్పుడు 10 మంది సభ్యులు ఉంటారు. ఆ 10 మంది సభ్యులలో మొన్న ఏంటంటే ఇది లోకస్ యాప్ వేయమన్నారు. లోకస్ యాప్ వేయడానికి నా పరిస్థితి, నేను చిన్న విలేజ్ మాది, మేము చిన్నగానే వేసుకుంటాం అన్నట్టు. ఒక ఫోన్ కొనుక్కోవాలంటే 20,000 రూపాయలు అయినాయి. 20,000 రూపాయల నుంచి నేను కొనుక్కోలేనంటే ఫోన్ ఇది లోకస్ యాప్ వేయకుండా ఎందుకు వేస్తలేవా, నువ్వు నౌకరీ చేస్తావా బంద్ అవుతావా అని మా పై వాళ్ళు మమ్మల్ని బెదిరించాక సరే పక్క పంట వాళ్ళ ఫోన్ అడకచ్చుకొని చేసి ఆ డాటా మేము చేసినాం. NRLA సైట్లో వేయాలి, లోకస్లో వేయాలి. మాకేమైనా సిస్టాలు ఉన్నాయా, మాకేమైనా ట్యాబ్లు ఉన్నాయా, నెట్ సౌకర్యం ఉందో. ఒక ఫోన్లో ఒక నెలకు వేసుకోవాలంటే 600 రూపాయలు కావాలి. కార్డు వేసుకోవాలంటే ఇంటి పనులు చేసుకోవాలి. ఇది ఫోన్ ఒకటే ఫోన్ మళ్ళీ అదే అంగన్వాడీలకు 2 ఫోన్లు ఆశా వర్కర్లకు ఇస్తారు, మాకెందుకు ఇస్తలేరు? మరి ఇక మహిళా సంఘాలు పనిచేయడానికి ఇక మేము ఈ 20,000 జీతం అయితేనే చేస్తాము, ఏ పనైనా చేస్తాం. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి చేస్తారు, ఎప్పటి వరకు చేయాలనుకుంటారు? 10 రోజులు అవుతుంది. నిరవధిక సమ్మె ప్రతిరోజు చేస్తున్నాం. ఆ సండే ఇది సమ్మె అంటే ఆదివారం అయినా చేస్తున్నాము, ఇలా సెలవు అయినా కానీ బక్రీద్ రోజు ఈ రోజు చేస్తున్నాం.